హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. గైస్, ఈ రోజు మన వీడియోలో ఏంటంటే చూసారు కదా, ఈ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ నేను చేసుకున్నవేనండి. ఇవి నేను ఎలా చేసాను అన్నది మీకు ప్రాసెస్ అయితే చూపిస్తాను. చాలా అంటే చాలా ఈజీ అండి. లెట్స్ గో టు ద వీడియో. నేను ఫస్ట్ ఏంటంటే బ్లాక్ బీడ్స్ అయితే చూపిస్తున్నానండి. ఇవి వచ్చేసి మనకి 0 సైజు బ్లాక్ బీడ్స్. నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర అయితే టోటల్గా 3 గ్రామ్స్ డీడీ బాల్స్ అయితే ఉన్నాయి, గోల్డ్ బాల్స్. అవి వచ్చేసి 0 సైజు దాని నెక్స్ట్ సైజ్ అనమాట. 0 సైజ్ అయితే 2 గ్రామ్స్ ఉన్నాయి. అవి నేను సపరేట్గా ఎందుకు తీసుకున్నానో మీకైతే చెప్తాను. 2 గ్రామ్స్ వచ్చేసి 0 సైజేనండి. నెక్స్ట్ వచ్చేసి ఈ హుక్ అయితే రోల్డ్ గోల్డ్ అండి. జస్ట్ 10 రూపీస్లోనే మనకి ఎక్స్టెన్షన్ అండ్ హుక్ అనమాట. బ్యాక్ సైడే ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే మ్యాక్సిమం మారుస్తూ ఉన్నాను కదా, నాకైతే పెద్ద ఇబ్బంది ఏమి అనిపించలేదు. మనం ఇవి ఎప్పుడు చేసినా నైలాన్ థ్రెడ్ యూజ్ చేయాలి. నేనైతే ఫస్ట్ ఏం చేస్తున్నానంటే దారం అనేది కొంచెం ఎక్కువే తీసుకోండి. ఇది నేను సింగిల్ థ్రెడ్డే తీసుకున్నానండి. మీకు డబుల్ థ్రెడ్డింగ్ అనేది వచ్చేస్తుంది. అది ఎలాగో కూడా నేను చెప్తాను. సింగిల్ థ్రెడ్ తీసుకుని ఫస్ట్ ఏంటంటే హుక్కు రింగు ఏమి అవి అన్నీ మనకి లాస్ట్లో యూజ్ అవుతాయండి. ఫస్ట్ ఏంటంటే మీరు బ్లాక్ బీడ్స్ అయితే గుచ్చండి. బ్లాక్ బీడ్స్ గుచ్చిన తర్వాత అది ఏంటంటే ఒక్కొక్కర మెడ సైజు ఒక్కొక్కలాగా ఉంటుందండి. నేను మీకు వేసుకొని చూపించాను కదా, నేను కొన్ని దండలు చేసినప్పుడు ఏంటంటే అవి శారీ మీద డ్రెస్ మీద పడి నాకు అంత లుక్ అనిపించలేదండి. ఈ డీడీ బాల్స్తో చేసింది కొంచెం స్కిన్ మీద ఉండేటట్టు, అంటే మెడ పైకి ఉండేటట్టు వేసుకుంటే చాలా లుక్గా అనిపించింది. చూస్తున్నారు కదా, నేను ఇలా చేసిన తర్వాత బ్లాక్ బీడ్స్ గుచ్చిన తర్వాత నేను 6 గ్యాప్ ఇచ్చి 6 డీడీ బాల్స్ తీసుకున్నానండి. అంటే 1 గ్రాము టోటల్గా నేను ఏంటంటే దండకి అక్కడక్కడ గుచ్చడానికి ప్లాన్ చేశాను. మీకు అదే ప్లానింగ్ అనేది చెప్తాను చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఒక సైడు 6 వస్తాయండి. 6 డీడీ బాల్స్ వస్తాయి. నెక్స్ట్ డీడీ బాల్ వచ్చేసరికి చూడండి, 6 డీడీ బాల్స్ కంప్లీట్ అయిన తర్వాత 6 బ్లాక్ బీడ్స్ గుచ్చి నేను ఇక్కడ ఏంటంటే 0 కన్నా దాని నెక్స్ట్ సైజ్ ఉన్నాయి కదండి, అవి 14 బాల్స్ వస్తాయి మనకి 1 గ్రామ్కి. ఇవేంటంటే నేను 12 బాల్స్ గుచ్చి సేమ్ ఇటువైపు ఎలా అయితే రిపీట్ చేశానో సేమ్ అటు సైడ్ కూడా సేమ్ అలాగే రిపీట్ చేశానండి. అంటే 6 బ్లాక్ బీడ్స్ గుచ్చి మళ్ళీ డీడీ బాల్ గుచ్చాను, సేమ్ అలాగే రిపీట్ చేశానండి. చూసారు కదా, ఈ దండ అనేది కంప్లీట్గా అయితే ఇలాగ వస్తుందన్నమాట. చూసారు కదా, మీకు ఇది ఈక్వల్గా ఉండాలి. బ్యాక్ సైడ్ మీరు పెట్టుకొని చూస్తే కనుక ఈక్వల్గా ఉండాలి. ఇది సింగిల్గా వేసుకున్నా కూడా బాగుంటుందండి. నేను నెక్స్ట్ వీడియోలో మేబీ ట్రై చేసి పెడతాను, సింగిల్ కూడా వేసుకుంటే ఎలా ఉంటుంది అనేసి. బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక థ్రెడ్ అయితే తీసుకోవాలండి. ఇంకొక థ్రెడ్ తీసుకుని దానికి కూడా అంటే ఈ లెంత్ ఎంత ఉందో అంతే థ్రెడ్ అయితే తీసుకోండి. కొంచెం ఎక్కువ తీసుకుంటేనే బెస్ట్. అంటే మనకు ఆల్రెడీ తెలుస్తుంది కదా దండ ఎంత పడుతుంది అనేసి. దీనికి ఏంటంటే మనం సెకండ్ దండకి 6 డీడీ బాల్స్ గుచ్చిన తర్వాత జస్ట్ ఒక గోల్డ్ బాల్ అయితే గుచ్చేయాలండి. ముందులాగా అంటే మనకు ఎక్కువ బ్లాక్ బీడ్స్ అయితే గుచ్చక్కలొద్దు. 6 బ్లాక్ బీడ్స్ గుచ్చిన తర్వాత ఒక డీడీ బాల్ గుచ్చాలి. దీనికి ఏంటంటే 4. మీకు ఇప్పుడు ప్లానింగ్ చెప్తాను చూడండి. నేను 3 గ్రామ్స్ డీడీ బాల్స్ ఉన్నాయి కదండి, అంటే ఫస్ట్ స్టెప్లో నేను ఎన్ని వాడానంటే టోటల్గా 12 0 సైజు డీడీ బాల్స్ వాడానండి. 12 0 కన్నా దాని నెక్స్ట్ సైజు ఉన్నాయి కదా, ఆ డీడీ బాల్స్ అంటే మధ్యలో వేసాను. అక్కడికి ఇంకా 4 అంటే ఇంకా నా దగ్గర ఏంటి 1 గ్రామ్ అంటే 1 గ్రామ్లో అక్కడ 12 వాడేసాను కదండి 0 సైజు. ఉన్న 8 ఈ కింద పెట్టే చైన్కి వాడుతున్నాను అనమాట. అంటే ఇటువైపు 4 అయితే కంప్లీట్ 20 అయిపోతున్నాయి కదండి. కంప్లీట్ 20 అయిపోయి ఇంకా నా దగ్గర ఏంటంటే 1 గ్రాము డీడీ బాల్స్ మిగులుతాయి. నెక్స్ట్ వచ్చేసి అంటే 2 అంటే మనకి 0 కన్నా దాని నెక్స్ట్ సైజు 14 బాల్స్ కదండి. 14 బాల్స్లో నేను 12 బాల్సే పైన వేసాను. అంటే నాకు కొంచెం షైనీగా ఉండాలి, లుక్ బాగుండాలని చెప్పి ఈ 20 0 సైజ్ డీడీ బాల్స్ని అంటే అటువైపు ఇటువైపు అంటే 22 వస్తుంది అనమాట. కింద లెంత్ కూడా పెరుగుతుందండి. అంటే పైన వచ్చేసి మనకి కొంచెము ఒక 2 సెంటీమీటర్స్ డీడీ బాల్స్ కనిపిస్తే కింద వచ్చేసి ఒక 4 సెంటీమీటర్స్ డీడీ బాల్స్ కనిపిస్తాయి అనమాట స్టెప్ వైజ్. అది లుక్ వైజ్ ఏంటంటే చాలా బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి నేనైతే ఇలా ప్లాన్ చేశాను అనమాట. అంటే 1 గ్రామ్ వచ్చేసి అక్కడక్కడ పెట్టాలి, ఒక 2 గ్రామ్స్ కంప్లీట్గా ఇలాగా ఫిల్ చేయాలి అనిపించింది. చిన్నగా అంటే తక్కువ గుచ్చుతాను కాబట్టి పెద్ద బాల్స్ వచ్చేసేమో ఫస్ట్
ఫస్ట్ స్టెప్లో వేసాను. ఎక్కువ గుచ్చుతాను కాబట్టి నేను ఏంటంటే ఎక్కువ బాల్స్ ఏమో రెండో స్టెప్లో వేసాను అనమాట. ఇలా నేను ఆలోచించాను. అందుకని 3 గ్రామ్స్ అంటే వెయిట్కి అవి సపరేట్గా పెట్టాను. 1 గ్రామ్ 1 గ్రామ్ 1 గ్రాము చూసారు కదా. ఇప్పుడైతే నేను ఇంకొండి చూడండి 1 2 3 4 గుచ్చాను. ఇప్పుడైతే నేను డీడీ బాల్స్ అయితే గుచ్చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే 0 కన్నా దాని నెక్స్ట్ సైజు గుచ్చాను. గుచ్చి ఇప్పుడు ఏంటంటే ఆ 20 డీడీ బాల్స్ గుచ్చేస్తున్నానండి 0 సైజు. గుచ్చేసి మళ్ళీ దాని నెక్స్ట్ సైజు ఉంది కదా నా దగ్గర, అదైతే గుచ్చుతున్నాను. గుచ్చి సేమ్ ఇప్పుడు మనం ఇక్కడ ఎలాగైతే 4 కంప్లీట్ చేశానో సేమ్ ఎలాగైతే రిపీట్ చేశానో సేమ్ అలాగే రిపీట్ చేయాలండి. చూసారు కదా, ఇవి గోల్డ్ బాల్స్ అయితే కంప్లీట్ అయిపోయినవి. నెక్స్ట్ నేను ఇలాగ 6 బ్లాక్ బీడ్స్ గుచ్చి ఒక డీడీ బాల్ అయితే గుచ్చుతాను. మళ్ళీ 6 బ్లాక్ బీడ్స్ గుచ్చి ఇంకొక డీడీ బాల్ అయితే గుచ్చుతాను. అలా కంప్లీట్ అయిన తర్వాత ఈ పై దండ ఉంది కదండి, అది నేను ఒకసారి మీకు ఒక ఐడియా రావడానికి చూపిస్తాను చూడండి ఎలా వేసుకోవాలి అన్నది. ఏంటంటే మనకి ఎంత లెంత్లో పెడితే అంటే లుక్ ఎలాగొస్తుంది, ఎంత లెంత్లో పెడతా అంటే దగ్గరగా పెట్టేసినా బాగోదండి, బాగా దూరంగా పెట్టేసినా బాగోదు. నేను కూడా 2-3 సార్లు చూసి మీకు చెప్తున్నానండి. చూసారు కదా, ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ పై దండ వేశాను. కింద అంటే నేను చెక్ చేస్తున్నాను ఎక్కడికి పెడితే మనకి ఈ దండ లుక్ వైజ్ బాగుంటుంది అనేసి. నాకేమనిపించింది అంటే మనం ఫ్రంట్ 6 అదే పై దండకి 6 డీడీ బాల్స్ ఇచ్చాం కదండి, ఎగ్జాక్ట్గా సెకండ్ డీడీ బాల్ దగ్గరికి పెట్టుకుంటే సరిపోద్ది. నేనైతే దీని లెంత్ ఎంత ఇస్తున్నానంటే టోటల్ వచ్చేసి ఇది 8 అండి. అంటే మనకి టోటల్ రౌండ్ వైజ్ అయితే 16 అనమాట. నేను కింద దండ చెప్పట్లేదండి, పై దండ వరకు మాత్రమే చెప్తున్నాను. పై దండ అది నా నెక్ సైజుని బట్టి, మీ నెక్ సైజుని బట్టి మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే నేను ఇప్పుడు అదే చెప్పాను కదండి, పైనుంచి చూస్తే రెండో డీడీ బాల్ దగ్గర నుంచి మనం ఈ కింద డీడీ బాల్ దండ ఉంది కదా బ్లాక్ బీడ్స్ని, దాన్ని గుచ్చుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఏంటంటే మనకి డబల్ థ్రెడ్డింగ్ వస్తుంది, మనకి లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగానే అయిపోతుంది ఈ ప్రాసెస్. నేనైతే ఎలాగ గుచ్చుతున్నానో మీరు కూడా అలాగే గుచ్చండి. దీన్ని మనం వేరేలా కూడా గుచ్చొచ్చండి, కానీ అది ఇంకా కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. ఇదే చాలా ఈజీగా అనిపించింది నాకైతే. నేను మీకు ఎవరికైనా ఇంకొకలాగా చేసి చూపించండి, మాకు ఇది కొంచెం కష్టంగా ఉందనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి, నేను వాళ్ళకి ఈజీగా చేసి పెడతాను. అదే ఇంకొక మెథడ్ కూడా చెప్తాను. ఏమో అంటే ఈ మెథడ్ నాకు ఈజీగా ఉంది, వేరే మెథడ్ మీకేమన్నా ఈజీగా ఉండొచ్చు కదా, అందుకని చెప్తున్నాను. సేమ్ ఇటువైపు అయితే ఎలా తీసుకున్నామో ఈ థ్రెడ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటా. ఏంటంటే ఈ పైన గోల్డ్ డీడీ బాల్స్ ఉన్నాయి కదండి, ఆ డీడీ బాల్స్ ప్లస్ కింద డీడీ బాల్స్ ఈక్వల్గా ఉండాలి. అంటే దీని మధ్యలో అవి ఉన్నట్టుగా కంప్లీట్గా కనిపిస్తేనే మనకి నేను వేసుకున్నట్టు అంత లుక్ వైజ్ వస్తుందండి. చూసారు కదా, నేను ఎలాగైతే పెట్టానో అలాగే పెట్టుకుంటా మనం సూది అనేది గుచ్చుకుంటా వెళ్ళాలండి. మీకు చూపిస్తున్నాను చూడండి, ఇక్కడైతే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. అదుగు అంటే మీరు ఎన్ని గుచ్చగలిగితే అన్ని గుచ్చండి, దాన్ని బట్టి మీకు దండ అనేది చాలా ఈజీగా వస్తుంది. చాలా అంటే చాలా బాగుందండి. నేనైతే గుచ్చడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే హుక్కు రింగు ఉన్నాయి కదండి, అవైతే ఒకసారి ముడైతే వేసేస్తున్నాను. ఈ ముడి అనేది నైలాన్ థ్రెడ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగానే వేసుకోవాలండి. జాగ్రత్తగా వేసుకోకపోతే చాలా త్వరగా జారిపోతుంది. కంప్లీట్ లుక్ అయితే మనకి ఇలా వస్తుందండి. చూసారు కదా, నేను పెట్టినట్టు మీకు కరెక్ట్గా తెలియాలని ఒకసారి చూపిస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే నేను ఎక్స్టెన్షన్ తీసుకున్నాను, అంటే మనం రింగ్స్ ఒకటి దగ్గర 2 దగ్గర అడ్జస్ట్ చేసుకోవాలని నేను ఈ టైప్ అయితే ప్రిఫర్ చేశానండి. ఇప్పుడైతే నేను ఇవి ముడైతే వేస్తున్నాను. ముడేసి కొంచెం థ్రెడ్ అయితే ఉంచుకోవాలి. నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే నేను థ్రెడ్ ఎందుకు ఉంచుతున్నానని అర్థమవుతుంది. చూసారు కదా, జస్ట్ ఒక అగ్గిపుల్లతో అటువైపు ఇటువైపు అయితే కాల్చేసాను. అంటే నైలాన్ థ్రెడ్ కదా, చాలా త్వరగా జారిపోతుంది, అందుకనే. వీడియో అయితే చూసారు కదండి, సేమ్ ఇది చూసారా, మీకు ఒకసారి నేను వేసుకుని దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మనకి ఏంటంటే ఇవి 3 గ్రామ్స్ లో మనం హ్యాండ్ మేడ్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదేనండి ఈ రోజు మన వీడియో. గైస్, మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం. బాయ్ బాయ్.